హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిలబస్ గ్రూప్ 2 మెయిన్ సిలబస్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. దీనిలో ఏంటంటే మొదటనే సిలబస్ ఏముంది, ఏది ఇంపార్టెంట్ టాపిక్, దీనిలో నుంచి ఎక్కువ క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వివరిస్తాను. అండ్ దీంట్లో మనం ఏదైతే మనకున్న 2 monthsలో ఏదైతే తొందరగా చదవడానికి వీలవుతుంది, ఏదైతే లెంతీగా టాపిక్స్ ఉంటాయి అది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తొందర అయిపోయే టాపిక్స్ మీకు చెప్తే మీరు తొందరగా చదువుకోవచ్చు. ఫస్ట్ ఆ టాపిక్స్ ఫినిష్ చేస్తే మీకు కొంత కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. సో ఆ తర్వాత మీరు మిగతా టాపిక్ చదువుకోవచ్చు. సో ఫస్ట్ సెక్షన్ ఏ చూసినట్లయితే భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, అంటే ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ ఇచ్చాడు 75 మార్క్స్. సో దీంట్లో మొదటగా మనకు భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, ఆర్థిక ప్రణాళిక మరియు విధానాలు, భారతదేశ జాతీయ ఆదాయం యొక్క భావన మరియు కొలత, భారతదేశంలో ఆదాయం యొక్క వృత్తిపరమైన నమూనా మరియు రంగాల పంపిణీ, ఆర్థిక వృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధి, భారతదేశం ప్రణాళిక వ్యూహం, నూతన ఆర్థిక సంస్కరణ 1991, ఆర్థిక వనరుల వికేంద్రీకరణ, నీతి ఆయోగ్. సో ఈ టాపిక్ అనేది స్టాటిక్ సిలబస్ అని చెప్పుకోవచ్చు. చాలా స్టాటిక్ సిలబస్ ఇది. సో ఇది తొందరగా అయిపోతుంది, 1 dayలో అయిపోద్ది. ఈ సిలబస్ని మనం చదివినట్లయితే ఇది ఎప్పటికీ దీనిలో ఎక్కువ శాతం భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణాలు కానీ, సో దీనిలో మొదట ప్రణాళికల గురించి ఎక్కువ ఇస్తారు. ప్రణాళికలు మనకు టోటల్ 12 ప్రణాళికలు ఉన్నాయి. ఆ తర్వాత నీతి ఆయోగ్ ఏర్పడింది, అందరికీ తెలిసిన విషయం, 2015 జనవరి 1న. సో ప్రణాళికల గురించి ఇస్తాడు, నీతి ఆయోగ్ గురించి కూడా ఇస్తాడు. ఇంకొకటి జాతీయ ఆదాయం భావనలు ఇస్తాడు. జాతీయ ఆదాయంలో ఈక్వేషన్స్ ఇంపార్టెంట్, ఈక్వేషన్ గురించి ఇస్తాడు. సో ఇది స్టాటిక్ సిలబస్. సో దీనిలో కొత్తవి ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. కొత్తవి చదవాలంటే నీతి ఆయోగ్ ఒకటే ఉంటుంది. సో ఇంకొకటి ఆర్థిక సంస్కరణలు కూడా ఇస్తాడు. ఆర్థిక సంస్కరణ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆల్రెడీ మనకు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి 30 years అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా చాలా వార్తల్లో ఉన్నది, కరెంట్ అఫైర్స్లో ఉన్నది కాబట్టి ఇది కూడా ఇస్తాడు. సో రెండో యూనిట్కి వెళ్దాము. రెండో యూనిట్ ఏంటంటే ద్రవ్యం మరియు బ్యాంకింగ్. సో ద్రవ్యం మరియు బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్, విదేశీ వాణిజ్యం, ద్రవ్య సరఫరా యొక్క విధులు మరియు చర్యలు, భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ విధులు, ద్రవ్య విధానం, నూతన రుణ నియంత్రణ, భారతీయ బ్యాంకింగ్ నిర్మాణం, అభివృద్ధి, సంస్కరణలు, ద్రవ్యోల్బణం, కారకాలు మరియు నివారణలు, భారతదేశం యొక్క ఆర్థిక విధానం, ఆర్థిక అసమతుల్యత, ఆర్థిక లోటు మరియు ఆర్థిక బాధ్యత, భారతీయ పన్ను నిర్మాణం, వస్తు మరియు సేవల పన్ను, ఇటీవల భారత బడ్జెట్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ BOP. సో దీనిలో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటిదంటే ద్రవ్యం మరియు బ్యాంకింగ్, విదేశీ వాణిజ్యం గురించి ఇంపార్టెంట్ ఉంది. ఎంత బిజినెస్ అవుతుంది, ఎగుమతులు ఎన్నో దిగుమతులు ఎన్నో, ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తారు. $1 million ఉంటుంది అది క్వశ్చన్. మన ఫిగర్స్ అనేవి ఇటీవల కరెంట్ అఫైర్స్ మనది, భారతదేశం విదేశీ వాణిజ్యం ఏ దేశాలతో ఎక్కువ చేస్తున్నది, ఎగుమతి ఏ దేశంలో చేస్తున్నది, దిగుమతి ఏ దేశాల్లో ఎక్కువ చేస్తున్నది. సో దాని మీద మళ్ళీ సేవలు కూడా, సాఫ్ట్వేర్ సేవలు ఏ దేశంతో ఎక్కువ ఎగుమతి చేస్తున్నది, ఏ దేశంలో ఎక్కువ దిగుమతి చేస్తున్నది, అట్లా క్వశ్చన్ వస్తుంది. సో ఆ దేశాలను అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమని కూడా వస్తుంది, చాలా డీప్గా ఇస్తాడు. సో ఇంకొకటి ఆర్బీఐ, అంటే ఇది స్టాటిక్ సిలబస్, ఆర్బీఐ గురించి ఇస్తాడు. సో ద్రవ్య విధానము, రుణ నియంత్రణ, వీటి గురించి కూడా మనకు కొన్ని క్వశ్చన్స్ కరెంట్ ఈవెంట్స్లో వస్తాయి. ఎక్కువ శాతం బడ్జెట్ గురించి వస్తుంది, బడ్జెట్ గురించి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బడ్జెట్ మీద చాలా క్వశ్చన్స్ ఇస్తారు. సో సెంట్రల్ బడ్జెట్ చాలా చదువుకోండి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ కూడా చదువుకోండి. ఈ మధ్య ఇటీవల కాలం ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పెరిగినాయని చెప్పడం జరిగింది నీతి ఆయోగ్. సో ఇది కూడా ఇస్తారు. జిఎస్టీ కూడా చాలా ఇంపార్టెంట్. జిఎస్టీ ఎవ్రీ మంత్ వసూలు కూడా చాలా పెరిగినాయి. ఈ సంవత్సరం కూడా నెలగానే పెరుగుతున్నాయి జిఎస్టీ వసూలు. ఈ సంవత్సరం కూడా రికార్డు స్థాయిలో వసూలు అనేది జరిగింది. సో దాని గురించి కూడా ఇస్తాడు క్వశ్చన్స్. ఆర్థిక లోటు, ద్రవ్య లోటు, ప్రాథమిక లోటు, అవి కూడా ఇస్తాడు. ఇది ఆర్థిక సర్వే ఉన్న బడ్జెట్ ఖచ్చితంగా చదువుకోవాలి. ఆర్థిక సర్వే మరియు బడ్జెట్, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. వీటి నుంచే ఒక 5 నుంచి 10 క్వశ్చన్లు ఖచ్చితంగా ఇస్తారు. సో ఇది కూడా చదువుకోండి. మూడో యూనిట్కి వెళ్తే భారతీయ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం మరియు సేవలు, భారతీయ వ్యవసాయం, పంట విధానం, వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత, భారతదేశంలో అగ్రికల్చర్ ఫైనాన్సింగ్ అండ్ మార్కెటింగ్ సమస్యలు, చర్యలు, భారతదేశంలో వ్యవసాయదారుల విధానం, MSP, సేకరణ, జారీ, ధర మరియు పంపిణీ, భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి, నమూనాలు, సమస్యలు, కొత్త పారిశ్రామిక విధానం 1991 ఫిబ్రవరిలో ఉపసంహరణ, ఈజ్ ఆఫ్ డూయింగ్, పరిశ్రమలు డీలా పడిన కారణాలు, పర్యావరణ నివారణ చర్య, సేవల రంగం వృద్ధి మరియు భారతదేశంలో సేవల రంగ సహకారం, IT మరియు ITES పరిశ్రమల పాత్ర, అభివృద్ధి. సో దీనిలో ఏంటిదంటే ఇంపార్టెంట్, ఇటీవల వ్యవసాయ నివేదిక అనేది రిలీజ్ చేశారు. వ్యవసాయ నివేదికలో ఏ పంటలు ఎక్కువ పండుతున్నాయి, ఏ కాలంలో ఎక్కువ పండుతున్నాయి, సో పంటల రకాలు, ఏ రాష్ట్రంలో ఏ పంట ఎక్కువ పడుతుంది, దాని యొక్క మెట్రిక్ టన్నులు అనేది ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్. భారతీయ వ్యవసాయ శాఖ నూతనంగా గణాంకాలు అనేది విడుదల చేసింది. సో అది చాలా ఇంపార్టెంట్. TSPSCలో కూడా దాని నుంచి చాలా క్వశ్చన్లు వచ్చాయి.
దీనిలో ఏంటంటే పంటల గురించి ఇస్తాడు, ఏ పంట ఎక్కువ పండుతుంది, దిగుబడి ఏ పంట వస్తుంది, మిలియన్ హెక్టార్లో ఏది, సో ఫలానా పంట ఏ రాష్ట్రంలో ఎక్కువ, అది కూడా అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో అడుగుతాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. భారతదేశ వ్యవసాయం గురించి అడుగుతాడు. ఇది పారిశ్రామిక గురించి వస్తే పారిశ్రామిక విధానాలు ఫస్ట్ 1948, తర్వాత 1956, 1956ను పారిశ్రామిక రాజ్యాంగం అని అంటారు. సో ఇది కూడా తెలిసిన విషయమే. సో ఇదంతా అడుగుతాడు. సో పారిశ్రామిక తీర్మానాలు అన్నీ అడుగుతాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. 1991 లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అది కూడా అడుగుతారు. పరిశ్రమ డీలా పడడం, ప్రభుత్వం తీసుకుంటే చర్యలు, అది కూడా ఇంపార్టెంటే. ఐటీ రంగం, సేవల రంగం గురించి కూడా అడుగుతాడు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మరి ఈజీ సార్. కాకపోతే ఈ గణాంకాలు చాలా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే చాలా రకాల పంటలు ఉంటాయి. ఆ పంటలను మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఆహార పంటలు ఉంటాయి, వాణిజ్య పంటలు ఉంటాయి, తోట పంటలు ఉంటాయి. ఇవన్నీ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే వరి, జనపనార ఇట్లా అడుగుతాడు, పత్తి, పొగాకు ఏది ఏ రాష్ట్రాలు ఎక్కువ పండుతుంది, ఏ రాష్ట్రం తక్కువ పండుతుంది, వాడిని అసెండింగ్ ఆర్డర్ అలా అమర్చండి, అట్లా అడుగుతాడు క్వశ్చన్. ఇది చాలా స్లోగా చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో ఇంకొకటి ఏపీ ఎకానమీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, పబ్లిక్ ఫైనాన్స్ నిర్మాణం, ఏపీ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం మరియు వృద్ధి, స్థూల రాష్ట్ర దేశ ఉత్పత్తి మరియు సెక్టోర్ కాంట్రిబ్యూషన్, ఏపీ తలసరి ఆదాయం, ఏపీ రాష్ట్ర ఆదాయం, పన్ను మరియు పన్నేతర ఆదాయం, ఏపీ రాష్ట్ర అప్పులు, వడ్డీ చెల్లింపులు, కేంద్ర సహాయం, విదేశీ సహాయ ప్రాజెక్టు, ఇటీవల ఏపీ బడ్జెట్. సో ఇది మొత్తం ఏపీ బడ్జెట్ మరియు ఆర్థిక సర్వే మీదనే వస్తాయి దీని నుంచి క్వశ్చన్లు. దాదాపు 15/5 అంటే ఒక్కో చాప్టర్కు 15 మార్కులు వస్తాయి. ఈ 15 మార్కులలో 10 మార్కులు ఖచ్చితంగా బడ్జెట్ మరియు సర్వే నుంచి వస్తుంది. ఈ టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా బడ్జెట్ గణాంకాలు చదువుకోండి, ఏ రంగానికి ఎక్కువ కేటాయించారు, ఏ రంగం తక్కువ కేటాయించారు, దాన్ని అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. అలాగే ఆర్థిక సర్వే కూడా అడుగుతాడు. అలాగే జిఎస్డిపి, భారతదేశ జీడిపిలో ఆంధ్రప్రదేశ్ స్థానం. సో ఆంధ్రప్రదేశ్లో కంపారిజన్ అడుగుతాడు, ఆంధ్రప్రదేశ్లో ఏ రంగం నుంచి ఎక్కువ వస్తుంది అనగా వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. అలాగే భారతదేశంలో కూడా ఏ రంగం నుంచి ఎక్కువ వస్తుంది, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం, అలా అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో అడుగుతాడు. సో అలాగే తలసరి ఆదాయం, భారతదేశాన్ని ఏపీకి కంపేర్ చేసి అడుగుతాడు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ఆదాయం, పన్నేతర ఆదాయం, ఇది బడ్జెట్లోనే ఉంటుంది. ఏపీ రాష్ట్ర వ్యయం, అప్పులు మరియు వడ్డీ చెల్లింపు, ఇది కూడా బడ్జెట్లోనే ఉంటుంది. ఖచ్చితంగా బడ్జెట్ మరియు ఆర్థిక సర్వే చదివితే ఏపీ టాపిక్ అయిపోయినట్టు, ఇది 1 డేలో ఫినిష్ అవుతుంది ఈ టాపిక్. సో ఇంకొకటి ఆంధ్రాలో వ్యవసాయం మరియు నీటిపారుదల రంగం, పారిశ్రామిక మరియు సేవల రంగం, వ్యవసాయం మరియు అనుబంధ రంగాల ఉత్పత్తి ధోరణులు, పంటల విధానం, గ్రామీణ క్రెడిట్ కోఆపరేటివ్స్, అగ్రికల్చర్ మార్కెటింగ్, వ్యూహాలు, పథకాలు, ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ రంగం, వ్యవసాయ అనుబంధ రంగం సంబంధించిన కార్యక్రమాలు, హార్టికల్చర్, పశుసంవర్ధక, మత్స్య మరియు అడవులతో సహా వృద్ధి మరియు పరిశ్రమ నిర్మాణం, ఇటీవల ఏపీ పారిశ్రామిక అభివృద్ధి విధానం, సింగిల్ విండో మెకానిజం. సో దీనిలో ఏంటంటే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఎక్కువ అడుగుతాడు. వ్యవసాయం, పరిశ్రమలకు, వ్యవసాయానికి మరియు సేవల రంగ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు కానీ, వాళ్ళు ఇస్తున్న ఆ స్కీములు, పథకాలు కానీ అవన్నీ అడుగుతాడు ఖచ్చితంగా. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ దగ్గర మనం కన్ఫ్యూజ్ కావద్దు. ఈ టాపిక్ ఏంటంటే ఎక్కువ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది, గవర్నమెంట్ తెస్తున్న వివిధ పథకాలు కానీ, గవర్నమెంట్ తీసుకున్న వివిధ చర్యలు దీని మీద ఉంటుంది. సో అలాగే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, ఎంఎస్ఎంఈ, ఇండస్ట్రియల్ కారిడార్లు, సేవారంగం యొక్క నిర్మాణం, వృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్లో ఆంధ్రప్రదేశ్, ఇటీవల ఏపీ ఐటీ పాలసీ. ఏపీ ఐటీ పాలసీ మీద 1-2 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉన్నది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇటీవల అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో దీనిలో ఏంటిదంటే మనకు ఫస్ట్ది మరియు థర్డ్ది కొంత స్టాటిక్ సిలబస్ లాగా అనిపిస్తూ ఉన్నది, ఒకసారి చూడండి. ఫస్ట్ది మరియు థర్డ్ది కొంత స్టాటిక్ సిలబస్ ఉంది. రెండోది, నాలుగోది మరియు ఐదోది ఇది ఏంటంటే డైనమిక్ సిలబస్. ఇటీవలి పరిణామాలు మనం చదువుకోవాలి, అనగా బడ్జెట్, ఆర్థిక సర్వే, వివిధ సర్వే న్యూస్ విడుదల చేసిన సమాచారం మనం చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర వ్యవసాయ శాఖ కొన్ని గణాంకాలు విడుదల చేసింది, దానిలో అన్ని రకాల పంటల గురించి ఇచ్చారు, ఏ పంట ఏ స్టేట్లో పెరుగుతుంది ఏంటిది అనేది ప్రతి ఒక్కటి ఇచ్చారు. ఆహార పంటలు, పప్పు ధాన్యాలు, తోట పంటలు కానీ, వాణిజ్య పంటలు, ఇవన్నీ ఇచ్చారు. సో అది ఖచ్చితంగా జాగ్రత్త చదువుకోవాలి. సో ప్రతి టాపిక్ ఇంపార్టెంట్, వాళ్ళు ఎక్కడ ఇచ్చేది మనకు తెలియదు, ఎందుకంటే ఇది మెయిన్స్ ఎగ్జామ్. సో అందరూ జాగ్రత్తగా ఉండాలి. సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళాల్సినట్లయితే నెక్స్ట్ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
దీనిలో 75 మార్కులు. సో దీనిలో ఏమేమి ఇస్తుంటారంటే సాంకేతిక మిషన్లు, విధానాలు మరియు వాటి అనువర్తనాలు, జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ విధానం, ఇటీవల సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు వ్యూహాత్మక విధానాలు, నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఫ్రాంటియర్ స్పేస్ సాంకేతికత, లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా, రీసెంట్ ఇండియన్ శాటిలైట్ లాంచ్లు మరియు దాని అప్లికేషన్, ఇండియన్ స్పేస్ సైన్స్ మిషన్, రక్షణ సాంకేతికత, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ నిర్మాణం, దృష్టి మిషన్, డిఆర్డీఓ అభివృద్ధి చెందిన సాంకేతికతలు, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిషన్ అభివృద్ధి కార్యక్రమం, సమాచారం మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ అయిన ఐసీటీ, నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో మన ఐటీ పాలసీ అని, డిజిటల్ ఇండియా మిషన్, ఇనిషియేటివ్ అండ్ ఇంపాక్ట్, ఈ గవర్నమెంట్ కార్యక్రమాలు, సేవలు, సైబర్ సెక్యూరిటీ ఆందోళన, సైబర్ సెక్యూరిటీ పాలసీ, న్యూక్లియర్ టెక్నాలజీ, భారతీయ అణు రియాక్టర్లు మరియు న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు, రేడియో ఐసోటోప్స్ మరియు భారత అణు కార్యక్రమం. సో దీనిలో ఏం ఇంపార్టెంట్ అంటే మనకి ఎక్కడైతే పాలసీ అనే ఒక్కడ కనిపిస్తుందో ఆ పాలసీ నుంచే 2-3 క్వశ్చన్లు ఇస్తాడు. ఇక్కడ చూడండి నార్మల్గా. సో ఇక్కడ ఏంది ఐసీటీ, సమాచారం కమ్యూనికేషన్, ఐసీటీ నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకో డిజిటల్ ఇండియా మిషన్ అది కూడా పాలసీ అనుకోవచ్చు. సో నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ ఏదైతే ఉందో అదే అడుగుతారు ఖచ్చితంగా, ఎందుకంటే 15 మార్కుల క్వశ్చన్ దీనిలో. సో ఈ మొదటి 4 టాపిక్లు వీటిలో కొంత స్టార్టింగ్ అనుకోవచ్చు, ఎందుకంటే పాత ఎప్పటి నుంచో అభివృద్ధి చేసిన క్షిపణులు కానీ శాటిలైట్లు కానీ అవన్నీ పాతవి కూడా అడుగుతాడు, కొత్తవి కూడా అడుగుతాడు. సో ఇది టోటల్ చదువుకోవాలి. ఇవి మాత్రం ఇండియా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసిన ఇవన్నీ ఎక్కువ శాతం కరెంటే ఉన్నాయి. సో ఇది ఖచ్చితంగా మనం చదువుకోవాలి. భారత అణు కార్యక్రమం ఇది కూడా చదువుకోవాలి. సో ఇది ఏంటిదంటే తెలుగు అకాడమీ పుస్తకాలు సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్లో ఇవి మొత్తం కవర్ అవుతాయి. తెలుగు అకాడమీ బుక్లో చదవండి సైన్స్ అండ్ టెక్నాలజీ, దానిలో ఈ టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. సో ఇంకొకటి శక్తి నిర్వహణ విధానం, సెకండ్ యూనిట్కి వెళ్తే శక్తి నిర్వహణ విధానం, అంచనాలు, భారతదేశం వ్యవసాయం స్థాపించిన శక్తి సామర్థ్యం, డిమాండ్, జాతీయ ఇంధన విధానం, జీవ ఇంధనాలపై జాతీయ విధానం, భారత స్టేజ్ నిబంధనలు, పునరుత్పాదక మరియు శక్తి, భారతదేశంలో మూలాలు మరియు వ్యవస్థాపించిన సామర్థ్యాలు, భారతదేశంలో కొత్త కార్యక్రమం మరియు ఇటీవల కార్యక్రమాలు, పథకాలు మరియు పునరుత్పాదక ఇంధన రంగం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఈజీ టాపిక్ ఉన్న వాటిలల్లో, ఎందుకంటే ఇవన్నీ పాలసీలు అనేవి చదువుకోవాల్సి వస్తుంది. ఇది పునరుత్పాదక ఇంధనం అంటే మనకు చాలా ఈజీ టాపిక్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ పవర్, సో ఇట్లాంటివి. సో గ్రీన్ ఎనర్జీ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మరియు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే ఇటీవల కాలంలో మనకు పునరుత్పాదక ఇంధన వనరుల మీద సెంట్రల్ గవర్నమెంట్ చాలా దృష్టి సారిస్తూ ఉన్నది. చాలా ఇంపార్టెంట్, చాలా పథకాలు వస్తున్నాయి, చాలా ఘర్ జల్ యోజన అని, సో చాలా సోలార్ ఎనర్జీ మీద కానీ, మనకు టైడల్ ఎనర్జీ మీద కానీ, జియోథర్మల్ ఎనర్జీ, బయోగ్యాస్, బయోమాస్, బయో ఇథనాల్, వీటన్నిటి మీద క్వశ్చన్ చాలా వస్తున్నాయి. సో ఇది ఖచ్చితంగా చదువుకోవాలి. సో ఇంకొకటి 3వ యూనిట్కి వచ్చినట్లయితే పర్యావరణ వ్యవస్థ. సో పర్యావరణ వ్యవస్థ కిందకి వచ్చినట్లయితే పర్యావరణ వ్యవస్థ, జీవ వైవిధ్యం, ఎకాలజీ, ఎకాలజీ బేసిక్ కాన్సెప్ట్, ఎకోసిస్టమ్ కాంపోనెంట్స్, రకాలు, జీవవైవిధ్యం, అర్థం, భాగాలు, జీవవైవిధ్య హాట్స్పాట్లు, జీవవైవిధ్య నష్టం మరియు జీవవైవిధ్య పరిరక్షణ పద్ధతి, ఇటీవల ప్రణాళిక లక్ష్యాలు. సో ఇటీవల ప్రణాళిక లక్ష్యాలు ఏమున్నాయి ఇది ఖచ్చితంగా చదువుకోవాలి. సో ఇది ఇక్కడి వరకు స్టాటిక్ సిలబస్. ఇటీవల ఏం చేస్తుండ్రు, కన్వెన్షన్ మరియు ప్రోటోకాల్స్, ఇది స్టాటిక్ సిలబస్. ఎక్కడి నుంచో క్యోటో ప్రోటోకాల్ కానీ, మాంట్రియల్ కానీ, సో ఇవన్నీ ఖచ్చితంగా చదువుకోవాలి. జీవావరణ నిల్వలు, భారతీయ వన్యప్రాణులు, ఇటీవల కాలంలో పరిరక్షణ యత్నాలు, ప్రాజెక్టు చర్యలు మరియు కార్యక్రమాలు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. యూపీఏ గవర్నమెంట్ ఏం చేసింది అనేది మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేసింది అనేది ఖచ్చితంగా మనం చదువుకోవాలి. సో నెక్స్ట్ యూనిట్ ఏంటట్లయితే, సో 3వ యూనిట్ ఏంటంటే ఇది చాలా కరెంట్ ఈవెంట్స్ కొంచెం మనకు కష్టం అనిపించవచ్చు, కానీ మిగతా స్టాటిక్ సిలబస్ ఇదంతా ఈజీయే, చాలా ఈజీ ఉంటుంది. సైన్స్ వాళ్ళకి ఇంకా చాలా ఈజీ. ఇదేంటంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మరీ కష్టంగా ఏమనిపించదు. పర్యావరణ వ్యవస్థ, జీవ వైవిధ్యం, ఎకాలజీ, ఎకోసిస్టమ్ జస్ట్ మనకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇవన్నీ పర్యావరణం గురించి చదువుతున్నాము, అంత కష్టంగా మనకి అనిపించకపోవచ్చు, అది ఈజీగానే అనిపిస్తుంది. ఇంకొకటి నెక్స్ట్ టాపిక్ వెళ్ళినట్లయితే వ్యర్థాల నిర్వహణ, కాలుష్య నియంత్రణ, ఘన వ్యర్థాలు, వాటి వర్గీకరణ, పారవేసే పద్ధతులు, భారతదేశంలో ఘన వ్యర్థ నిర్వహణ, పర్యావరణ కాలుష్యం, రకాలు, పర్యావరణ కాలుష్యం, మూలాలు, ప్రభావాలు, కాలుష్య నియంత్రణ మరియు ప్రత్యామ్నాయాలు, పర్యావరణ తగ్గించిన ఇటీవల ప్రాజెక్టు చర్యలు. సో ఇది కరెంట్ అనుకోవచ్చు. ఇది
ఇంకోటి భారతదేశంలో కాలుష్యం పర్యావరణంపై ట్రాన్స్జెనిక్స్ ప్రభావం మరియు వాటి నియంత్రణ వ్యవసాయంలో పర్యావరణ అనుకూల సాంకేతికతలు బయో రెమిడియేషన్ మరియు పరిధి భారతదేశం. సో ఇది కూడా కొంత ఇక్కడ వరకు స్టార్టింగ్కే ఉంది. సో పర్యావరణ కాలుష్య నియంత్రణ, ఇది గాలి కాలుష్య విధానం నియంత్రణ చట్టము, జల కాలుష్య నియంత్రణ చట్టం, వాటి మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ చట్టాలు ఏ సంవత్సరంలో వచ్చాయి వాటిని కూడా అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో మార్చండి అట్లా కూడా ఇస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్. నమామి గంగా ప్రాజెక్ట్ కానీ, సేవ్ గంగా ప్రాజెక్ట్, అట్లాంటి నర్మదా బచావ్ ఆందోళన అట్లాంటివి ఖచ్చితంగా అడుగుతాడు. ఇంకోటి సో అలాగే మన భారత ప్రభుత్వ విధానాలు కూడా మనం చదువుకోవాలి. ఇది కూడా అంత కష్టమే అనిపించే, ఇది కూడా 1 డేలో అయిపోతుంది. సిలబస్ ఈజీగానే అనిపిస్తుంది. ఈ యూనిట్ 1 డేలో అయిపోద్ది. సో ఇంకొకటి ఏంటంటే 3వ యూనిట్ కూడా 1 డేలో అయిపోద్ది. 2వ యూనిట్ కూడా 1 డేలో అయిపోద్ది. ఎందుకంటే ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా ఈజీ. ఈ 5 యూనిట్లలో ఇది ఈజీ అనుకోవచ్చు. మిగతా ఈ పర్యావరణం గురించి ఈజీయే కానీ కొంత డ్రై సిలబస్. శక్తి నిర్వహణ ఇది అనేది ఈజీగా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం మనకు అర్థమవుతుంది, మనకేం బోర్ కొట్టదు. సో ఫస్ట్ యూనిట్ చాలా బోర్ కొడుతుంది. ఇది ఫస్ట్ యూనిట్కి 1-2 రోజులు పట్టచ్చు. సో జాగ్రత్తగా టైం వేస్ట్ చేసుకోకుండా చదువుకోండి. సో మనకు ఎందుకు అలా చెప్తున్నానంటే, నేను ఈజీగా ఉన్నాయి ఫస్ట్ చదివితే బెటర్ అనమాట. కొన్ని పర్యావరణ వ్యవస్థ ఈజీయే కానీ డ్రై అనిపించచ్చు కొందరు. ఈ కాలుష్యం కూడా పర్యావరణ వ్యవస్థ ఈజీయే, కాలుష్యం కూడా ఈజీయే కానీ డ్రై అనిపించవచ్చు. సో అలా అన్నమాట. ఫస్ట్ యూనిట్ మాత్రం కొంత లాస్ట్ చదివితే బాగుంటుంది. సో ఎందుకంటే ప్రతి యూనిట్ నుంచి 15 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంది. సో అలా మనం చదువుకున్నప్పుడు ఫస్ట్ యూనిట్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. సో మీకు ఎట్లాగో 2 నెలలు టైం ఉంది కాబట్టి ఫస్ట్ యూనిట్ కొంచెం లాస్ట్కి చదవండి. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఫస్టే చదవండి. సో అలా చదివితే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఆ ఫాస్ట్నెస్ అనేది వస్తుంది. ఫస్ట్లో మనం ఈజీ టాపిక్ చదివితే మనకు ఏంటంటే కాన్ఫిడెన్స్ వస్తుంది, యూనిట్ అయిపోద్ది. అట్ ద సేమ్ టైం ఫాస్ట్గా రీడింగ్ చదవడం అనేది మనకు అలవాటు అవుతుంది. సో అలా మనం ఫస్ట్ యూనిట్ తొందరనే ఫినిష్ చేస్తాం, అంతకంటే ముందే ఫినిష్ చేస్తాం. సో అలా అన్నమాట. ఫస్ట్ మనకి ఈజీ టాపిక్ చదవడం బెటర్, మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దీనిలో 5వ యూనిట్ చూసినట్లయితే పర్యావరణం మరియు ఆరోగ్యం, పర్యావరణ సవాళ్ళు, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, యాసిడ్ రైన్, ఓజోన్ పొర క్షీణత, మహాసముద్ర ఆమ్లీకరణ, పర్యావరణ కార్యక్రమాలు, ఇటీవల వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, అంతర్జాతీయ కార్యక్రమాలు, ప్రోటోకాల్, సమావేశాలు, భారతదేశం యొక్క భాగస్వామ్య పాత్రకు ప్రత్యేక యోజన, సుస్థిర అభివృద్ధి అర్థం, స్వభావం, పరిధి, భాగాలు, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, ఆరోగ్య సమస్యలు, వ్యాధి, భారం మరియు అంటువ్యాధి, మహమ్మారి, ఇటీవల పోగొట్లు, భారతదేశ సవాలు, సంసిద్ధత, ప్రతిస్పందన, డెలివరీ మరియు భారతదేశం ఫలితాలు, ఇటీవల ప్రజారోగ్య కార్యక్రమం మరియు కార్యక్రమాలు. సో ఇది ఇటీవల ప్రజారోగ్య కార్యక్రమం అంటే ఆయుష్మాన్ భారత్ గురించి ఇవ్వచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా స్కీమ్ వాటి గురించి ఇవ్వచ్చు. ఆరోగ్య సమస్యలు, వ్యాధి, భారం. సో పర్యావరణం ఇటీవల ఇంతకుముందే చెప్పాను, క్యోటో ప్రోటోకాల్, మాంట్రియల్ ప్రోటోకాల్ అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. సో ఓజోన్ పొర గురించి, మహాసముద్ర ఆమ్లీకరణ, ఆమ్ల వర్షాల గురించి ఇస్తాడు. ఆమ్ల వర్షాలు వాటి కారణం ఏంటిది అనేది, ఫర్ ఎగ్జాంపుల్ నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ అనేది నీటిలో కరగడం వల్ల సో ఆమ్ల వర్షాలు అనేది ఏర్పడతాయి. సో అలా కింది వాటిలో ఏది కారణం అని ఇస్తాడు. ఓజోన్ పొర, ఫ్లోరో కార్బన్స్ కానీ, ఫ్రీయాన్స్ కానీ అలా ఇస్తాడు. పర్యావరణ సవాళ్ళు. సో దీనిలో ఇటీవల నూతనంగా జరిగిన మన G20 గురించి కూడా ఇస్తారు. G20 లక్ష్యాల్లో గ్లోబల్ వార్మింగ్ కూడా ఉన్నది. సో మన 2070 కల్లా కార్బన్ ఉద్గారాలు 0%కి చేస్తామని మనకు తీర్మానం చేశాము. సో అది కూడా ఇస్తాడు. సో అలాంటి ఖచ్చితంగా చదువుకోవాలి. సో ఎట్ ద సేమ్ టైం మనం ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర. సో ఇది చూసినట్లయితే పూర్వ చారిత్రక సంస్కృతులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, సామాజిక, ఆర్థిక మరియు మతమైన పరిస్థితులు, సాహిత్యం, కళ మరియు వాస్తుశిల్పం, విష్ణుకుండినులు, వేంగి తూర్పు చాళుక్యులు, ఆంధ్ర చోళులు, సమాజం, మతం, తెలుగు భాష, వాస్తు మరియు శిల్పకళ. సో దీనిలో ఏం కనిపిస్తున్నది మనకు, శాతవాహనులు ఒకటి, ఇక్ష్వాకులు ఒకటి, విష్ణుకుండినులు, వేంగి తూర్పు చాళుక్యులు అంటే వేంగి చాళుక్యులు, సో ఆంధ్ర చోళులు. సో మొత్తం ఎన్ని ఉన్నారు, 1, 2, 3, 4, 5. సో 5 రాజ్యాల గురించి ఇచ్చాడు. సో దీనిలో ఎక్కువ శాతవాహనుల నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. వేంగి తూర్పు చాళుక్యుల గురించి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఆంధ్ర చోళులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండిల నుంచి కొంచెం తక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో అలా చదువుకోండి. సో ఈ 5 రాజ్యాల గురించి మీరు చదువుకోండి. ఇది ఒక 2 days పట్టచ్చు.
సో ఇంకొకటి 11-16 శతాబ్దాల మధ్య ఆంధ్రదేశంలో ప్రవహించిన వివిధ ప్రధాన మరియు చిన్న రాజవంశాలు సామాజిక మతపరమైన ఆర్థిక పరిస్థితులు 11-16 శతాబ్దాల మధ్య ఆంధ్రదేశంలో తెలుగు భాష సాహిత్యం కళలు వాస్తుశిల్పం అభివృద్ధి. సో దీనిలో ఏంటంటే చిన్న రాజవంశాలు ఇది మనకు 11-16 శతాబ్దం మధ్య ఎవరెవరు పరిపాలించారు, నార్మల్ కాకతీయులు కానీ విజయనగర రాజులు కానీ, సో వీళ్ళ గురించి ఇస్తారు. సో ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంటే. సో దీనిలో స్పెసిఫిక్గా మనకు మెన్షన్ చేయలే ఎవరెవరు పరిపాలించారు, జస్ట్ ప్రధాన మరియు చిన్న రాజవంశాలని ఇచ్చారు, అన్నీ చదువుకోవాలి మనం ఇక. సో మెయిన్గా కాకతీయులు విజయనగర రాజులు వీటిలో నుంచి ఎక్కువ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది, ఇది చాలా ఖచ్చితంగా చదవండి. ఇంకోటి ఏంటంటే రాజకీయ చరిత్ర కొంచెం తక్కువ చదవండి, ఎక్కువ శాతం సామాజిక ఆర్థిక మరియు మత పరిస్థితులు చదవండి. ఎందుకంటే ఇక్కడ రాజకీయ అనేది ఎక్కడ మనం మెన్షన్ చేయలేవాళ్ళు, సామాజిక ఆర్థిక మతపరమైన పరిస్థితి. సో ఇవి చదివేటప్పుడు అది వస్తుంది, కాకపోతే ఒక ఆర్డర్ ఫస్ట్ ఏ రాజు పరిపాలించే ఆ ఆర్డర్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి అంతే. ఇలా ఆర్డర్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి అంతేగాని ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఈ రాజు వాళ్ళతో యుద్ధాలు చేశాడు, ఈ రాజు వీళ్ళతో యుద్ధాలు చేసాడు, కప్పం కట్టాడు, అట్లాంటివి ఏం అవసరం లేదు. ఎక్కువ శాతం వాళ్ళు ఆదరించిన భాష కానీ సామాజిక ఆర్థిక పరిస్థితులు, విదేశీ వ్యాపారం కానీ మత పరిస్థితులు ఇట్లాంటి వాటి మీద ఎక్కువ క్వశ్చన్. సాహిత్యం మీద కూడా చాలా ఎక్కువ క్వశ్చన్ వస్తాయి. సాహిత్యం కళలు వాస్తుశిల్పం చాలా ఎక్కువ క్వశ్చన్లు నడుస్తాయి. సో సమాజం మతం తెలుగు భాష వాస్తు శిల్పకళ అని ఇచ్చాడు. సో ఇది కూడా చదువుకోవాలి. సో సెకండ్ యూనిట్లో కూడా అవే ఇచ్చాడు, తెలుగు భాష సాహిత్యం కళలు వాస్తుశిల్పం అభివృద్ధి ఇది కూడా ఇచ్చాడు. సో ఎక్కువ రాజకీయం తక్కువ చదవండి, కళలు సాహిత్యం వాస్తుశిల్పం భాషలు సామాజిక మత పరిస్థితులు అది ఎక్కువ చదవండి. ఆర్థిక పరిస్థితులు అంటే అన్నీ ఉంటాయి, వ్యవసాయం కానీ పశుపోషణ వివిధ వృత్తుల వారు వాళ్ళ పేర్లు కానీ ఉద్యోగుల పేర్లు అట్లా. సో మూడో యూనిట్లో యూరోపియన్లు వారి ఆగమనం వాణిజ్య కేంద్రాలు కంపెనీ ఆధ్వర్యంలో ఆంధ్ర 1857 తిరుగుబాటు ఆంధ్రపై దాని ప్రభావం బ్రిటిష్ పాలన స్థాపన సాంస్కృతిక మేల్కొల్పు జస్టిస్ పార్టీ ఆత్మగౌరవోద్యమం. సో ఇది జస్టిస్ పార్టీ, ఈ తమిళనాడు చెందినది. పెరియార్ రామస్వామి నాయకర్ దీన్ని స్థాపించాడు. సో గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్, సో జాతీయవాదం 1885-1947 ఆంధ్రలో జరిగిన ఉద్యమము, సోషలిస్టులు కమ్యూనిస్టుల పాత్ర, జమీందారీ వ్యతిరేక హిసాన్ ఉద్యమాలు, జాతీయవాద కవిత్వం పెరుగుదల, విప్లవ సాహిత్యం, నాటక సంస్థలు మరియు మహిళా భాగస్వామి. సో ఈ టాపిక్ కొంత పెద్దగా ఉంటుంది. ఈ రెండు టాపిక్లు తొందర ఒక 4 డేస్లో అయిపోవచ్చు. ఈ టాపిక్ మాత్రం ఒక 3 డేస్ పడుతుంది. ఇవి రెండు కలిపి 4 రోజులు పడతాయి. ఇది ఒక టాపిక్ 3 రోజులు పట్టచ్చు. సో 4వ టాపిక్లో ఆంధ్ర ఉద్యమం పుట్టుక పెరుగుదల, ఆంధ్ర మహాసభల పాత్ర, ప్రముఖ ఆంధ్ర నాయక, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు దారితీసిన 1951, ఆంధ్ర ఉద్యమాలు పత్రిక వార్తాపత్రికల గ్రంథాలయ పాత్ర, ఉద్యమం జానపద గిరిజన సంస్కృతి. సో దీనిలో గ్రంథాలయాల గురించి 1-2 క్వశ్చన్లు రావచ్చు, వార్తాపత్రికలు ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు దారితీసిన 1953 ఇది ఇంపార్టెంట్. ఇది కూడా ఒక 2 డేస్లో అయిపోతుంది ఈ టాపిక్. కాకపోతే ఈ టాపిక్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చదువుకోవచ్చు తొందరగానే. ఈ టాపిక్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది కానీ చాలా లెంతీగా ఉంటుంది. సో 5వ యూనిట్కి వద్దాం. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు దారితీసిన సంఘటనలు, విశాలాంధ్ర మహాసభ, రాష్ట్ర పునర్వ్యవస్థ కమిషన్, దారి సిఫార్సు, పెద్ద వంశుల ఒప్పందం, 1950 నుంచి ముఖ్యమైన సామాజిక మరియు సాంస్కృతిక సంఘటనలు. ఇది కూడా కొంత లెంతీ అనుకోవచ్చు కానీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది కూడా ఒక 2 రోజులలో అయిపోద్ది. సో యాక్చువల్లీ ఏంటంటే ఇది ఫస్ట్ చదవండి, తర్వాత ఇది చదవండి, లాస్ట్కి ఇది చదవండి. ఎందుకంటే యూరోపియన్ల గురించి ఇది చాలా లెంతీ ఉంది టాపిక్ ఇది. సో ఇదన్నమాట. సో ఇంకొకటి భారత రాజ్యాంగ విషయానికి వస్తే, భారత రాజ్యాంగ స్వభావం, రాజ్యాంగ అభివృద్ధి, ముఖ్య లక్షణాలు, భారత రాజ్యాంగ ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, రాష్ట్ర ఆదేశిక సూత్రాలు, వాటి సంబంధం, ప్రాథమిక విధులు, రాజ్యాంగ సవరణ, రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణము. సో ఇది పాలిటీ ఏంటంటే మనం ఖచ్చితంగా ఇది ఆర్డర్ వైజ్ అవుతూనే బెటర్. ఎందుకంటే 1 by 1 రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయని వాటి నెంబర్ మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది సిలబస్ ఎట్లుందో అట్లా చదవడం బెటర్, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతాము. సో దీనిలో ఏంటంటే ఖచ్చితంగా ఫస్ట్ రాజ్యాంగం ఎట్లా ఏర్పడ్డది, దాని ప్రవేశిక, దాని స్వభావం, తర్వాత ప్రాథమిక హక్కులు కానీ ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు కానీ ఇవన్నీ ఆర్డర్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఆర్డర్ వైజ్ చదివితేనే బెటరు. రాజ్యాంగ సవరణ ఇది కొంచెం లాస్ట్లో ఉంటుంది కానీ రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం, రాజ్యాంగం అంటే ఇది రుడాధృ రాజ్యాంగం కిందకి వస్తుంది ఇది కూడా. సో 368 నిబంధన కానీ రాజ్యాంగ లక్షణం కిందకి వస్తుంది రాజ్యాంగ సవరణ పద్ధతి అనేది. సో అదృఢ రాజ్యాంగ లక్షణం కిందకి వస్తుంది కాబట్టి ఇది ఫస్ట్ యూనిట్లో కవర్ అవుతుంది ఇది కూడా.
సో తర్వాత కేంద్ర ప్రభుత్వం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థ. శాసన కార్యనిర్వాహక అంటే రాష్ట్రపతి వస్తాడు. శాసన నిర్వహణ పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ, న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు వస్తుంది. శాసనసభ రకాలు ఏకసభ, ద్విసభ అనగా లోక్సభ, రాజ్యసభ ఇవన్నీ వస్తుంది. పార్లమెంటు, న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు, న్యాయ సమీక్ష అధికారం, న్యాయ వ్యవస్థ క్రియాశీలత. సో ఇది ఈ టాపిక్ కొంచెం తొందరగా అయిపోద్ది. ఫస్ట్ టాపిక్ కూడా ఒక 2 days పట్టచ్చు. సెకండ్ టాపిక్ కూడా ఒక 2 రోజులు పడుతుంది. ఎందుకంటే ఇవన్నీ రాజ్యాంగం, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, పార్లమెంట్ కమిటీలు కానీ, పార్లమెంట్ తీర్మానాలు ఇవన్నీ ఖచ్చితంగా కొంచెం డీప్గా పోయి చదువుకోవాల్సి వస్తుంది. సో సుప్రీంకోర్టు గురించి కూడా చదువుకోవాల్సి వస్తుంది. ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ టాపికే. ఈ రెండింటి మీద ఎక్కువ క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ 2 యూనిట్లలో ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఇంకోటి, కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య శాసన మరియు కార్యనిర్వాహక అధికారాల పంపిణీ. కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన పరిపాలన మరియు ఆర్థిక సంబంధాలు, రాజ్యాంగ సంస్థల అధికారాలు, విధులు, మానవ హక్కుల కమిషన్, ఆర్టీఐ, లోక్పాల్ మరియు లోకాయుక్త. దీనిలో ఏంటిది ఇంపార్టెంట్ అంటే ఉమ్మడి జాబితా అనేది ఒక టాపిక్ ఉంటుంది. ఉమ్మడి జాబితాలో చాలా ఇంపార్టెంట్. ఉమ్మడి జాబితా ఏ విధంగా రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, కేంద్ర జాబితా, ఇది చాలా ఇంపార్టెంట్. వీటి మీద ఆర్టికల్స్ ఖచ్చితంగా అడుగుతాడు. సో అంతర్రాష్ట్ర మండలి కానీ, కేంద్ర ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం అట్లాంటివి వాటి మీద క్వశ్చన్లు అడుగుతాడు. సో ఎట్ ద సేమ్ టైం కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన పరిపాలన సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, వివిధ రాజ్యాంగ సంస్థలు ఉంటాయి. ఎన్నికల కమిషన్ కానీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, వీటి గురించి అడుగుతాడు. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్, సో వీటి గురించి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మానవ హక్కులు ఆర్టీఐ, లోక్పాల్, లోకాయుక్త గురించి కూడా క్వశ్చన్స్ అంటే అడిగే అవకాశం ఉంది. వీటి మీద ఒక్కొక్క బిట్ అడుగుతాడు. కానీ ఈ ఫస్ట్ 3 లైన్ల మీద ఖచ్చితంగా అడుగుతాడు. 10 క్వశ్చన్లు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఆర్టికల్స్ ఇచ్చి జతపరచమని అడుగుతాడు. సో ఇదన్నమాట. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. ఈ ఉమ్మడి జాబితా దగ్గర ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాము. సో ఖచ్చితంగా చూసుకోవాలి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చినట్టే కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సంస్కరణలు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒకసారి చదివితే మనకు బై హార్ట్ అయిపోతుంది. మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇది ఏంటంటే మనకు కన్ఫ్యూజ్ కావద్దు. ఏది ఎప్పుడు వచ్చింది, ఏ ఇయర్లో వచ్చింది, వాళ్ళు ఏం సంస్కరణలు ఇచ్చారు, స్టార్ట్ చేశారు, సో దానిలో ప్రభుత్వం ఏం అమలు చేసింది, కేవలం సలహాల ద్వారా స్వీకరించింది, ఆ తర్వాత ఏం చేసింది, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ రాజమన్నారు, తర్వాత సర్కారీ, తర్వాత పూంచి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగం యొక్క ఏకీకృత మరియు సమాఖ్య లక్షణాలు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో రాజకీయ పార్టీలు, పార్టీల వ్యవస్థ, గుర్తింపు, రాజకీయ మరియు రాష్ట్ర పార్టీలు, ఎన్నికలు మరియు ఎన్నికల సంస్కరణ. దీనిలో ఏంటిదంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో గురించి ఖచ్చితంగా అడుగుతాడు. అట్ ద సేమ్ టైం జాతీయ పార్టీ హోదా దేనికి ఉన్నది, ఈ మధ్య వేటికి రద్దయింది, అట్లాంటి క్వశ్చన్ కూడా ఖచ్చితంగా అడుగుతాడు. సో ఎలక్షన్ కమిషన్, సో తెలంగాణలో ఏమి ఇచ్చారంటే టీఎస్పీఎస్సీలో ఎలక్షన్ కమిషన్ ఎన్నికల గుర్తు కేటాయిస్తుంది పార్టీలకు. సో అది స్టేట్మెంట్ కింద ఇస్తాడు, అది కరెక్టే. సో అట్లా ఇస్తాడు క్వశ్చన్. సో లాస్ట్ యూనిట్కి వద్దాము. ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఒక రోజులో అయిపోతుంది చెప్పుకోవచ్చు, మనం గట్టిగా చదివితే ఒక రోజులో అయిపోతుంది. సో లాస్ట్ది కేంద్రీకరణ వర్సెస్ వికేంద్రీకరణ, సామాజిక అభివృద్ధి కార్యక్రమం, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, బలవంతరాయ్ మెహతా, అశోక్ మెహతా కమిటీ, 73 రాజకీయ సభను చట్టాలు, వాటి అమలు. సో దీనిలో ఏంటిదంటే 73, 74, 73లో ఏంటిదంటే 243వ ఆర్టికల్ గురించి వస్తుంది, A2O. ఇంకొకటి 240, ఇది గ్రామ పంచాయతీ గురించి చెప్తుంది. 243 P2ZG. సో ఇదేంటిదంటే పట్టణ పరిపాలన సంస్థల గురించి చెప్తుంది. సో ఇది 2 చాలా ఇంపార్టెంట్. వీటిలో ప్రతి ఒక్క ఆర్టికల్ గురించి మనం చదువుకోవాలి. రిజర్వేషన్లు కానీ, ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు, ఇవన్నీ ఖచ్చితంగా మనం చదువుకోవాలి. గ్రామ సభ గురించి కానీ, గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, వీటి గురించి, వాటిలో సభ్యులు ఎలా ఉంటారు, వాళ్ళని ఎలా ఎన్నుకుంటారు, ఎవరికి ఎంత కోటా ఉంటుంది, వాటిలో ఎక్స్కఫిషియో మెంబర్స్ ఎవరు, ఎక్స్కఫిషియో చైర్మన్ ఎవరు, ఇవన్నీ చాలా ఖచ్చితంగా అడుగుతాడు. ఇది కూడా కొంత ఇంపార్టెంట్ టాపిక్. మరియు ఇది కొంత కన్ఫ్యూజ్ అవుతుంది, ఎందుకంటే మనకు ఆర్టికల్స్ ఇస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఓన్లీ 243 ఆర్టికల్లోనే ఇన్ని చాలా ఉన్నాయి. సో 243 ఆర్టికల్స్నే ఒక 30 నుంచి 35 ఆర్టికల్స్ వరకు ఉన్నాయి. సో చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా చదువుకోండి. ఇది ఒకసారి చదివితే మనకు నోటెడ్ అయిపోద్ది. పాలిటీ అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్, అందరికీ తెలిసిన విషయమే. సో ఇది ఆర్డర్ వైజ్ చదివితేనే బెటరు. సో దీనిలో ఏంటిదంటే
1, 2, 3 టాపిక్ల నుంచి ఒక 50 మార్కుల దాకా వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ 3 ఇంపార్టెంట్ టాపిక్స్. సో మిగతా 2 టాపిక్ ఫస్ట్ ఈ 3 టాపిక్ చదవండి, తర్వాత ఈ 2 టాపిక్ చదవండి. సో అదనమాట. సో ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. సో ఓవరాల్ ఒక్కసారి నేను చెప్తాను ఏ టాపిక్ చదవాలో. సో ఫస్ట్ సెక్షన్ ఏలో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ చదవండి. ఫిఫ్త్ లాస్ట్ చదవండి. సో తర్వాత పాలిటీ సేమ్ ఆర్డర్ వైజే చదవండి. లేకపోతే మీకు కొంచెం ఏమైనా తేడా అనిపిస్తే ఈ టాపిక్ 9వ టాపిక్ ఇది లాస్ట్ చదవండి. ఇది 4th చదివి ఇది 5th చదవండి అంతే. అదర్వైజ్ సేమ్ చదివినా మనకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఫస్ట్ 3 చాప్టర్లు చాలా ఇంపార్టెంట్, దాటి నుంచి ఎక్కువ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇంకొకటి ఏపీ ఎకానమీలో ఏంటంటే ఫస్ట్ 2 చదవండి. ఫస్ట్ 2 చదివి తర్వాత 3వది 4వది చదవండి. 5వది లాస్ట్ చదవండి, ఎందుకంటే 5వది చాలా లెంతీగా ఉన్నది సబ్జెక్టు. మళ్ళీ దీనిలో గణాంకాలు ఎక్కువ ఉన్నాయి, మనకు పంటల మీదనే చాలా గణాంకాలు ఉన్నాయి. సో ఫస్ట్ 2 చదివి తర్వాత 2 చదివి ఇది తర్వాత చదివితే బెటర్, ఎందుకంటే ఫస్ట్ 2 స్టార్టింగ్ ఎక్కువ ఉంటాయి. ఇది 3, 4, ఇది 5. సో శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్ర సాంకేతికత. సో దీనిలో ఏంటిదంటే ఇది ఫస్ట్ యూనిట్ లాస్ట్ చదవండి. ఇది ఫస్టే చదవండి, ఇంపార్టెంట్, ఇది ఈజీగా ఉంటుంది. దీని నుంచి కూడా క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంది. పర్యావరణ వ్యవస్థ క్వశ్చన్లు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. పర్యావరణ వ్యవస్థ ఇది సెకండ్ చదవండి, ఇది థర్డ్ చదవండి. సో 5th యూనిట్ 4th చదవండి, ఇది 4th చదవండి. లాస్ట్కు ఫస్ట్ యూనిట్ చదవండి, ఎందుకంటే ఫస్ట్ యూనిటే చాలా లెంతీగా ఉంది. ఇది చాలా ఎక్కువ టైం తీసుకుంటే మనకు అర్థం కాదు. ఈ మిషన్లు కానీ ఇవి కానీ క్షిపణులు వాటి రేంజ్ అవన్నీ చాలా గుర్తుపెట్టుకోవాలి. శాటిలైట్లు కానీ ఆ వెహికల్స్ కానీ చాలా ఇంపార్టెంట్. ఉపగ్రహాలు, ఆ రాకెట్లు చాలా రకాలు ఉంటాయి వాటిలో. సో కన్ఫ్యూజ్ కావద్దు. సో ఇది లాస్ట్ చదివితేనే బెటరు. సో ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ గ్రూప్ 2. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ ఛానల్లో నేను అన్ని రివిజన్ క్లాసెస్ కండక్ట్ చేస్తాను ఫ్రీగా. మీకు రివిజన్ క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ మెథడ్లో నేను చేస్తాను, ప్రతి టాపిక్ మీద చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.